సోడేకర్ గారు, సరే వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ భవిష్యత్ ఏంటి, ఏం చేసుకోవాలి అనేది సరే మధుబాబు గారు చెప్పారు. యాక్చువల్లీ పార్టీలో ఏం జరిగాయి ఏంటి అనేది అందుకు ఆ పార్టీకి సంబంధించిన ఓడిపోయిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే నాయకులు కానివ్వండి, రోజుకొక వర్షం చెప్తున్నారు. సరే ఈవీఎంలో ట్యాంపరింగ్ అంటున్నారు, మా విధానాలే తప్ప అని కొంతమంది నాయకులు ఒప్పుకున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ సరే అయిపోయింది, ఏదో అయిపోయింది. నెక్స్ట్ భవిష్యత్ ఏంటి, ఆ పార్టీ ఏం సంస్కరణలు చేసుకోవాలి ఏంటి అనే దాంట్లో మీ విశ్లేషణ ఏంటి? అట్లా వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పటివరకు వైసీపీ ఏం చేసింది, పాలనకు సంబంధించి సరిగా చేయలేదు కాబట్టి ఇవాళ ఆ స్థానాలు వచ్చాయని చెప్తున్నారు. అటువంటి పార్టీ మళ్ళీ స్పీకర్ పదవికి వచ్చేటప్పటికి ఎందుకు మద్దతు అడిగింది అని? ముందుగా ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం, యోయో టీవీ వారికి అలానే వీక్షకులందరికీ కూడా నమస్కారం. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా చిన్నగా తమిళనాడు రాజకీయాల్లో తయారవుతుందని కూడా ఒక అభిప్రాయం నాకైతే వస్తుంది. ఎందుకంటే కంప్లీట్ స్వింగ్, ఏదో ఒక సైడ్ ఒకసారి 151 సీట్లు వైసీపీ వాడికి వచ్చి, తర్వాత ఇప్పుడు మళ్ళీ 160 చిల్లర సీట్లు కూటమికి వచ్చి ఒక స్వింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది జరగకూడదని నా అభిప్రాయం. ఎందుకైనా సరే ఇప్పుడు ముందుగా మీరు 2014లో తీసుకుంటే 67 సీట్లు ఉన్నప్పుడు వైసీపీ ఏం చేయగలిగింది? అపోజిషన్లో మెజారిటీ ఉన్నప్పుడు బిల్స్ అన్ని పాస్ అవుతాయి కదా, చట్టాలు అవుతాయి కదా అని మనం ఒక మాట అనుకోవచ్చు. అలానే ఇప్పుడు పార్లమెంట్ చూస్తే కూడా 303 సీట్లు మొన్నటిదాకా బీజేపీ వరకు ఉన్నప్పుడు, అపోజిషన్లో మిగతా 200 సీట్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేయగలిగింది 240 సీట్లు ఉన్నప్పుడు కూడా అని ఒక అభిప్రాయం మనకి మనసులోకి రావచ్చు ఈ డిస్కషన్ నేను ఇట్లా స్టార్ట్ చేయడంతో. బట్ నా ఉద్దేశం ఏంటంటే, మీకు ఈ సిస్టమ్ అంతా కూడా ఒక అపోజిషన్ పార్టీ అనే కాన్సెప్ట్ మీద జరుగుతుంది. అపోజిషన్ మనకి ఎమ్మెల్యేలనే ఎంపీలనే ఎవరు వీళ్ళందరూ మన పీపుల్స్ రిప్రజెంటేషన్ కదా వాళ్ళది. సో పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఎప్పుడైతే ఆ సభల్లోకి వెళ్తారో ఆయా ప్రజల యొక్క వాణి సభలో వినిపించగలగాలి. అలా వినిపించగలిగేటట్టు ఉంటేనే అసలు ఏదైనా ఒక బిల్ మీద చర్చ జరుగుతుంది ముందు. ఇప్పుడు మీకు ఏమవుతుంది, 151 సీట్లు వాళ్ళకి వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు 160 సీట్లు వచ్చినప్పుడు కానీ ఏదైనా చట్టసభల్లో బిల్లు పెడితే దాని మీద డిస్కషన్ ఎక్కడ ఉంటుంది? అపోజిషన్ పార్టీ లేదు మీకు. ఇప్పుడు అపోజిషన్ పార్టీకి ఉన్న వాళ్ళకి నెంబర్ వల్ల విలువ లేదు. 11 సీట్లు ఓటేస్తే ఎంత, అయిపోతే అంత, వాళ్ళు సభకు వస్తారో రారో తెలీదు. ఈ పరిస్థితుల మధ్యలో మనం రాష్ట్ర ప్రయోజనాల గురించి మనం ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఏం చేయాలనేది కూడా మనం మాట్లాడగలిగితే, రాజ్యాంగంలో ఉన్న మాట ఏంటంటే అఫీషియల్ అపోజిషన్. మనకి రాజ్యాంగం ఇస్తుంది ఏంటంటే అఫీషియల్ అపోజిషన్ అన్నమాట. దీనిలో వాళ్ళకి ఇప్పుడు ప్రతిపక్ష హోదా వచ్చిందా లేదా, వస్తుందా రాదా, ఇదంతా ఒక పొలిటికల్ డిబేట్ నడుస్తుంది మనకి. అన్ఫార్చునేట్లీ దీని మీద క్లియర్ జడ్జిమెంట్స్ ఇంతవరకు కోర్ట్స్లో కూడా లేవు. ఎందుకంటే ఇది ఒక 10% ఉంటే వాళ్ళకి అపోజిషన్ ఇవ్వాలని, స్టేటస్ ఇవ్వాలని, అది ఒక కష్టంగా, అంటే ఒక పద్ధతి ప్రకారం వస్తుంది కాబట్టి ఇన్ని రోజులు అనుకుంటున్నాం. కానీ మనకి ఏ రాజ్యాంగంలో లేనప్పుడు ఈ అపోజిషన్ హోదా ఇస్తే ఏంటి, ఇవ్వబోతే ఏంటి అనేది ఇప్పుడు వైసీపీ వాళ్ళకి మొట్టమొదటి పరీక్ష జరుగుతాం కాబట్టి అసెంబ్లీలో. అపోజిషన్ హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా మన మెయిన్ డిబేట్ దాని మీద కాదు కాబట్టి నేను లీగల్గా టచ్ చేయట్లేదు దాని మీద. బట్ మనకేంటంటే రాజ్యాంగంలో 208వ అధికరణ కింద కోడ్ ఆఫ్ బిజినెస్ కాండక్ట్ పెట్టుకుంటారు. కోడ్ ఆఫ్ బిజినెస్ కాండక్ట్ ప్రతి అసెంబ్లీ పెట్టుకోవాలి. ఈ అసెంబ్లీ ఎప్పుడైతే కోడ్ ఆఫ్ బిజినెస్ పెట్టుకుంటుందో దానిలో మీకు అపోజిషన్ స్టేటస్ అనేది ఒకటి ఇవ్వాలి. అపోజిషన్ లీడర్గా మీరు క్యాబినెట్ స్టేటస్ ఇస్తారా, ఇదంతా తర్వాత సంగతి. డిబేట్ కోసం మాత్రమే మాట్లాడుతున్నా. ఈ డిబేట్ జరగకపోతే వైసీపీ వారి ఉద్దేశాలు ఏంటో ప్రజలకు తెలియదు. సో వైసీపీ వాళ్ళ ఉద్దేశం అంటే రేపు పొద్దున ఏం చేయబోతున్నారు వాళ్ళు, ఇప్పుడు అధికార పక్షం చేస్తుంది కరెక్టా కాదా, అధికార పక్షం చేసేదానికి మీరు సమర్థించవచ్చు. అపోజిషన్ ఎప్పుడు అపోజ్ చేయాలనే రూల్ లేదు కదా, సమర్థించవచ్చు కూడా వాళ్ళ పథకాలని. సో సమర్థించినప్పుడు ప్రజలకు ఉపయోగకరమైన పథకంగా ఇంకా ఎలా మార్చుకోవాలనేది రేపు పొద్దున తీసుకొని కనుక వైసీపీ వాళ్ళు ఒక మంచి డిస్కషన్ కనుక సభలో చేయగలిగితే వాళ్ళకు కూడా ఫ్యూచర్లో రేపు పొద్దున సీట్లు పెరిగే అవకాశం రావచ్చు, అధికారంలో రావచ్చు, ఏదైనా జరగచ్చు. సో మొట్టమొదటిగా వాళ్ళ పందా ఇప్పటిదాకా ఎలా ఉండేది అనేది రాజకీయ విశ్లేషకులు మాట్లాడారు. అది అంటే పార్టీకి సంబంధించిన విశ్లేషకులు మాట్లాడారు, అది నేను మాట్లాడకూడదు. బట్ ఒక సాధారణ ఓటర్గా నీ సమాజంలో ఒక మనిషిగా నేను మాట్లాడదలుచుకుంటే మాత్రం నా ఉద్దేశం వైసీపీ వాళ్ళ పందాలో ఈగోయిస్టిక్ క్యారెక్టర్ అనేది పక్కన పెట్టి నేను ఒక కాన్స్టిట్యూన్సీ నుంచి, ఒక నియోజకవర్గం నుంచి ఒక 2.5 లక్షల మంది లేదా 3 లక్షల మంది దాకా దాదాపు నన్ను గెలిపిస్తే నేను సభకు వచ్చాను కాబట్టి వాళ్ళ వాణిని నేను సభలో వినిపించాలనేది ఎప్పుడైతే తీసుకొస్తారో సభ నడిచే పద్ధతి మారిపోతుంది. టోటల్గా సభ నడిచే పద్ధతి ఎప్పుడైతే మారుతుందో పథకాలు అనేవి కరెక్ట్గా ప్రజలకు అందుతాయి. వైసీపీ ఓడిపోవడానికి నా ఉద్దేశంలో ఒక కారణం పథకాలు అందబోవటం. వాళ్ళు చేసాం అని చెప్పుకుంటున్నారు కానీ
ఎంతమందికి ఎన్ని పథకాలు అందినాయో. ఎందుకంటే ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అయిందో, ఇంకోటైందో పక్కన పెడదాం మేడం. ఒకవేళ అట్లాంటిది ఏదైనా జరిగి నిజంగా జనాలు కనుక వైసీపీ ఫేవరబుల్గా ఓటేస్తుంటే ఈ పార్టీ రివోల్ట్ వచ్చేసేది ఆంధ్రాలో. అదేంటి మేము వైసీపీకి ఓటేసాం, మరి టీడీపీకి ఇన్ని సీట్లు ఎట్లా వస్తాయని జనాలు రోడ్డు మీదకి వచ్చి అడిగేవాళ్ళు కదా. ఇన్ని పథకాల వల్ల నాకు ఇన్ని బెనిఫిట్స్ జరిగినాయి కాబట్టి ఈ పార్టీ ఓడిపోకూడదు, మేమందరం ఆ పార్టీకి ఓటేసాం కాబట్టి ఆ పార్టీ ఓడిపోకూడదని ఈ పార్టీకి జనాలు రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నించేవాళ్ళు. ప్రశ్నించలేదని అంటే ఈవీఎంలో ట్యాంపర్ జరిగిందో లేదో ఇవన్నీ పక్కన పెడితే ఆ పార్టీకి ఓట్లు అంత రాలేదని మాత్రం, అంటే అధికారం చేపట్టేంత ఓట్లు రాలేదని మాత్రం ఒకటి సుస్పష్టం. అయితే ఇదే కాంటెక్స్లో మనం మళ్ళీ ఒక విశ్లేషణ తీసుకుంటే మరి 40% ఓట్లు వచ్చినాయి కదా. అసలు మీకు 51% దాటితే కానీ అధికార పక్షం రాకూడదని రాజ్యాంగంలో ఉన్న పద్ధతికి 51% ఎక్కడ రావట్లేదు. ఇప్పుడు మీకు ఇంకా పార్లమెంట్ లేదు, ఇంకా ఘోరం 30-40% కూడా రావట్లేదు. అలా మీకు 51% ఎప్పుడైతే మనం ఓట్లు తీసుకొచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు ఫామ్ అవుతాయో మిగతా 49%కి మీకు సభలో మాట్లాడే హక్కు ఉంటుంది, అట్లీస్ట్ మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ 49% అంటే దాదాపుగా సగం మంది మళ్ళీ జనాభా వాళ్ళ యొక్క వాణి సభలో ఎప్పుడైతే మొదలు పెడతారో, ఎప్పుడైతే వినిపిస్తారో అప్పుడు మీకు వచ్చే చట్టం కూడా బ్యాలెన్స్డ్గా చట్టం రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇంతవరకు మనకి కొన్ని సంవత్సరాలుగా మిస్ అవుతుంది. అంటే దాదాపు కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు అందాం, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మనకెందుకు, ప్రజలుగా మనం ఎట్లా భరిస్తున్నాం తప్పులన్నింటిలో. అన్ని ప్రభుత్వాలు జరుగుతున్న తప్పులు మనం అన్నీ భరిస్తున్నాం. అందులో జరుగుతున్న మొట్టమొదటి తప్పు సంక్షేమ కార్యక్రమాలే. మనకున్న ఆర్థిక స్థితిగతుల్ని పక్కన పెట్టి సంక్షేమ కార్యక్రమాల మీద మాత్రమే మనం ఎప్పుడైతే దృష్టి అంతా కేంద్రీకరిస్తున్నామో అప్పుడు మనకి ఇంబ్యాలెన్స్ వచ్చేసి బడ్జెట్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. వచ్చినప్పుడు సంక్షేమ పథకం మీరు ఆబ్వియస్గా మీరు చెప్పింది అందదు జనాలు. సో వైసీపీ వాళ్ళు కూడా ఇప్పుడు ఫస్ట్ చేసుకోవాల్సిన కరెక్షన్ ఏంటంటే ఆ సంక్షేమ పథకాలను బటన్ నొక్కి 5 సంవత్సరాల నుంచి నొక్కినా కానీ ఎందుకు 151 నుంచి మధ్యలో 5/11 మిగిలింది అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆ ఎనాలిసిస్ ఎప్పుడైతే వస్తుందో దానికి మొట్టమొదటి రీజన్ సభలో బ్యాలెన్స్ లేకపోవడం. సభలో బ్యాలెన్స్ ఉండి అప్పుడు కూడా 2019 నుంచి 24 దాకా కూడా టీడీపీ వాళ్ళు కనుక ఎక్కువ ఉండుంటే 67,000 లాగే ఉండుంటే నెంబరు మీకు ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో డిస్కషన్స్తో కూడిన చట్టాలు మనకి బయటకు వచ్చేవి. అప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ఇన్ని బట్టలు నొక్కగలిగే వాళ్ళు కాదేమో. ఎందుకంటే మీకు మనకి 2 ఉన్నాయి, విధాన పరిషత్ విధానసభ 2 ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్సీలు ఓటింగ్ కూడా ఇప్పుడు చూడండి. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఎన్ని చట్టాలు పెట్టుకున్నా మేము ఎమ్మెల్సీలు మా వాళ్ళు ఓటేరని ఒక పద్ధతి. సేమ్ రాజ్యసభలో కూడా ఇప్పుడు మోడీ గారు అంటే కూటమికి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు అంత రాదు కాబట్టి వాళ్ళు కూడా బిల్స్ పెట్టలేరని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరగటం 52 నుంచి 99 రావటం, రేపు పొద్దున్న రాజ్యసభలో మా నెంబర్ కూడా పెరుగుతుంది కాబట్టి మీరు పెట్టే బిల్లులు మేము చట్టాలుగా చేయమని చెప్పి ఇది కాదు కదా ప్రజాస్వామ్యం. ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఓకే ఈ బిల్లులో ఇలా మార్పులు చేస్తే మాకు ఇలా బెనిఫిట్ అవుతుందని ఏ రోజైతే కనుక బ్యాలెన్స్డ్గా వెళ్ళగలదో ఆ రోజు మనకి కామన్ మ్యాన్కి కరెక్ట్ గవర్నెన్స్ వస్తుంది. సో ఇది రావడానికి వైసీపీ వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో అంతకుముందు 5 సంవత్సరాల్లో ఎక్కడ తేడా పడింది అనేది ఒక అంచనా వేసుకుంటే ఈ 8% మాత్రమే ఓట్ డిఫరెన్స్లో ప్రభుత్వాలు ఎలా మారుతున్నాయి అనేది క్లారిటీ వచ్చేస్తుంది. సో నా ఉద్దేశంలో మొట్టమొదటి ఈ కరెక్షన్ జరగాలి మేడం. పార్లమెంట్లో స్పీకర్ పదవికి మద్దతు ఇవ్వడానికి కారణాలు ఏంటి అని? కారణాలు ఏముంది సుస్పష్టం. ఒకటి వెంకటేశ్వర రెడ్డి గారు ఓపెన్ గానే చెప్తున్నారు, మేము అడిగాము వాళ్ళు మద్దతు ఇచ్చారు. తప్పే ఉంది మేడం. రాహుల్ గాంధీ గారు అడిగారు. రాహుల్ గాంధీ గారు ఏమడిగారు, మీరు మాకు డిప్యూటీ స్పీకర్ అని స్పీకర్కి మేము అబ్జెక్షన్ చేయమంటున్నారు. సో ప్రధాన ప్రతిపక్షం ఏదైతే పార్లమెంట్లో మనం మాట్లాడుకుంటున్నామో కూటమి ఉంది, సరే ఇండియా కూటమి ఉంది. ఇండియా కూటమిలో కూడా 99 సీట్లు అత్యధికంగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏమడిగింది ప్రధానమంత్రి గారిని, మీరు డిప్యూటీ స్పీకర్ పదవి మాకు ఇవ్వండి, మేము స్పీకర్కి పోటీ పెట్టమంటుంది. ఇంకా 4 ఎంపీలు ఉన్న మన వైసీపీ గురించి ఏం మాట్లాడతాం మనం. రెండోది ఏంటంటే ఇప్పుడు ఓకే బీజేపీ వాళ్ళు అడగడానికి కూడా కారణం ఏంటి, రాజ్యసభలో 11 సీట్లు ఉన్నాయి వీళ్ళకి. 2026 దాకా ఈ స్థితే కొనసాగుతుంది. సో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభలో ఏ బిల్లు పెట్టినా రాజ్యసభలో పాస్ అవ్వాలంటే ఆ 11 సీట్లు కూడా అవసరం, వాళ్ళకి ఆ 11 ఓట్లు కూడా అవసరం. సో ఇద్దరికి మ్యూచువల్ గివ్ అండ్ టేక్ ఉంది కాబట్టి వాళ్ళు అడగడంలో తప్పు లేదు, రాజ్యాంగబద్ధంగా అడుగుతారు, ఏముంది. ఇది కూడా క్యాన్వాసింగే కదా, ఎలక్షన్ కదా, స్పీకర్ పదవి ఎలక్షన్లో క్యాన్వాస్ చేసుకుంటున్నారు. ప్రతి సభలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎంపీనే స్పీకర్ అయిన ఆయన ఒక అన్బయాస్డ్ పర్సనాలిటీ, ఒక అన్బయాస్డ్ సిస్టమ్, అది స్పీకర్ సిస్టమ్ కూడా. సో అక్కడ పార్టీ ఆపాదించలేరు కాబట్టి మా పార్టీ నుంచి మేము స్పీకర్ అభ్యర్థిగా ఈయన పెడుతున్నాము, మీరు ఓటేయండి అని ప్రధానమంత్రి గారు అడుగుతున్నారు. తప్పే ఉంది. సో మధుబాబు గారు, ఇక్కడ వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చాయి, ఎన్ని సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా దక్కుతుంది అనే విషయం చాలా క్లియర్గా తెలుసు. అలాంటిది 11 సీట్లు వచ్చిన పార్టీకి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష నాయకుడిగా నన్ను గుర్తించండి, నాకు ఆ గౌరవం ఇవ్వట్లేదు, నన్ను అగౌరవపరుస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి వెనక